IPL 2025 సీజన్ను లక్నో సూపర్ జైంట్స్ ఓటమితో ముగించింది. ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఓటమి బాధలో ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను పంత్కు 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ విధించింది. అలాగే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ 12 లక్షల రూపాయలు లేదా మ్యాచ్ ఫీజులో 50% జరిమానాగా చెల్లించాలని సదరు కమిటీ ఆదేశించింది. ఈ ఏడాది సీజన్లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్ను నమోదు చేయడం ఇది మూడోసారి. అందుకే అంత భారీ మొత్తంలో జరిమానా విధించారు. ఇక లక్నో సూపర్ జైంట్స్ సారథి రిషబ్ పంత్కు జరిమానా విధించాం. ఎకానా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మూడోసారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పంత్కు 30 లక్షల రూపాయల ఫైన్ వేశామని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సీజన్ ఆరంభం నుంచి విఫలమైన పంత్ తమ ఆఖరి మ్యాచ్లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. రిషబ్ 61 పంతుల్లో 11 ఫోర్లు 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిచెల్ స్మార్స్ 37 బంతుల్లో 67 పరుగులు చేశారు. అందులో 4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది.